అధికారులు నిద్ర నటిస్తున్నారనటానికి ఇది సజీవ సాక్ష్యం. చరిత్ర ఉన్నా, గొప్పతనం ఉన్నా జాంతనాయ్. చిల్లరకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు దాసోహమంటున్న అధికారులకు ఖమ్మం జిల్లాలో కొదవేలేదు. వాళ్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ బైరాగి గుట్ట రాబందుల పాలవుతోంది. నేలకొండపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన బైరాగి గుట్టకి భద్రత లేకుండా పోయింది. భక్తరామదాసు పుట్టినూరుగా ఎంతో పేరుంది నేలకొండపల్లికి. అంతేకాదు, ఊరి బయటున్న ఈ కట్టడానికి కూడా అంతే పేరుంది. బౌద్ధుల కాలం, పాండవుల కాలంతో అనుబంధం ఉన్న ఈ గుట్టకి ఎన్నో చరిత్రలున్నాయి. దక్షిణ భారతదేశంతో పాటు శ్రీలంకకు కూడా ఈ రాయితో తయారైన బుద్ధుడి విగ్రహాలు వెళ్లాయనేది చరిత్ర. అప్పటి కట్టడాలు, విగ్రహాలు ఇప్పటికీ అందంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం కూడా పంచలోహ బౌద్ధ విగ్రహాలు ఇక్కడ దొరికాయి. అప్పటినుంచి ఈ గుట్టపై అక్రమార్కుల కన్నుపడింది. బైరాగి గుట్టపై గద్దల్లా వాలుతున్నారు కాంట్రాక్టర్లు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. కోట్ల విలువైన గ్రానైట్ను తవ్వి తరలిస్తున్నారు. భారీ యంత్రాలతో పట్టపగలే పని కానిచ్చేస్తున్నారు. ఎవరూ అడిగేవారు లేరని, ఉన్నవారంతా తమ అధీనంలోనే ఉన్నారనేది అక్రమార్కుల ధైర్యం. అధికారులు నిద్రమత్తు వదిలి ఎంతో చరిత్ర ఉన్న ఈ బైరాగి గుట్టని బతికించాలని కోరుతున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లాలో ఒక చారిత్రక నిర్మాణమైనటువంటి బైరాగుల గుట్ట, దాన్ని మైనింగ్ మాఫియా అడ్డగోలుగా తవ్వడాన్ని ఖమ్మం జిల్లా ప్రజలుగా మేము హెచ్చరిస్తూ, పేదవాడు ఎక్కడైనా అడవిలో వాళ్ళ అవసరాలకు ఒక చెట్టు కొట్టినా, ఒక తట్ట మట్టి తీసినా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే మైనింగ్ మాఫియాలు మాత్రం చూసి చూడనట్టు ఊరుకోవడం, ఇది శోచనీయం. పాండవులు, బౌద్ధుల కాలంతో ఈ గుట్టకి అనుబంధం ఉండటం ఇక్కడి ప్రజల సెంటిమెంట్. భక్తరామదాసు ఆడిపాడిన గుట్టని ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని అక్రమార్కుల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక బైరాగి గుట్ట ఈరోజు శిథిలావస్థలో పోతున్నటువంటి స్థితి ఉంది. అందుకే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ గుట్టను తవ్వుతున్నటువంటి అక్రమార్కులు ఎవరైతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు దాన్ని స్పందించి ఇప్పటికైనా వాళ్ళని దాన్ని స్వాధీనం చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు, ఇక్కడ పంచలోహ విగ్రహాలు దొరకటంతో గుప్త నిధుల కోసం కూడా వేట మొదలైంది. నరబలులు కూడా ఇస్తారనేది ఇక్కడ వినిపిస్తున్న మాటల్లో భయంకరమైన వార్త. బైరాగి గుట్ట ప్రాంతంలో కొన్ని చోట్ల ఇచ్చిన అనుమతులు రద్దు చేసి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.